హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో వివిధ రకాల అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఈ జాబ్స్కి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అలాగే ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. 34,000 వరకు మీకు సాలరీ ఉంటుంది. మీ సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇస్తున్నారు. ఈ మంత్ ఎండింగ్ కల్లా మీరు జాబ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్కి మీరు తెలంగాణ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ అయితే చేయకపోవచ్చు. కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ. ఇందులో వివిధ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి. కాబట్టి అన్ని డీటెయిల్స్ని వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ కూడా ఇంకా ఎవరికీ తెలియదు. నేనే మీకు ఎంతో రీసెర్చ్ చేసి మరి ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. నా యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేసి చూడండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి. అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ మన వైజాగ్లో ఉన్నటువంటి సమీర్ అయినటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఎలిజిబుల్. మీరు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు పోస్టింగ్ మాత్రం మనకి ఒక సమీర్ ఆర్గనైజేషన్ ఇక్కడ ఉందో విశాఖపట్నం సెంటర్లో అక్కడ మీకు పోస్టింగ్ అనేది ఇస్తారు. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయడానికి కూడా ఎటువంటి ఫీజు లేదు అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. లాస్ట్ డేట్ ఎక్కువ టైం లేదు, 15th June వరకు మాత్రమే టైం ఇచ్చారు. ఈ డేట్లోపు అయితే అప్లై అయితే చేసుకోవాలి. సో ఇందులో ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి మనకి ఇక్కడ ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి సాలరీస్ వచ్చేసి మనకి పోస్టుల వారిగా అయితే ఇచ్చారు. ఇందులో మనకి కొన్ని పోస్టులకేమో ప్రాజెక్ట్ ఇంజనీర్ వేకెన్సీస్కి అయితేనేమో 34,000 రూపీస్, ప్రాజెక్ట్ సైంటిస్ట్ అసిస్టెంట్ బి క్యాడర్కి సంబంధించి 27,000. ఈ విధంగా మీకు పోస్ట్ని బట్టి ఇక్కడ సాలరీస్ అయితే ఇచ్చారు. ఇందులో మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అప్లై చేసుకున్నటువంటి జాబ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఈ వేకెన్సీస్కి సంబంధించి మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, మీకు ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయకపోవచ్చు అని చెప్పేసి. సో మీకు డైరెక్ట్గా రిటర్న్ టెస్ట్ ఉండొచ్చు, లేదంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉండొచ్చు, డైరెక్ట్ స్కిల్ టెస్ట్ ఉండొచ్చు. అది మనకి వాళ్ళు డిసైడ్ చేస్తారంట. సో కాబట్టి మీకు ఎగ్జామినేషన్ అనేది లేదు కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఇక్కడ నోటిఫికేషన్లో కూడా వాళ్ళే ఇచ్చారు, మనకి ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి కూడా సో డీటెయిల్స్లోనే మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు లాస్ట్ పాయింట్ ఇండియన్ సిటిజన్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. కాబట్టి సో తెలంగాణ వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయొచ్చు అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్స్ ఫర్ ఆల్ పోస్ట్ షల్ బి యాక్సెప్టెడ్ ఆన్లైన్ ఓన్లీ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి సో మనము కేవలం ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎక్కడ కూడా పోస్ట్ ద్వారా పంపడము అలాంటివి ఏమీ లేవన్నమాట. ఆన్లైన్లో అప్లై చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. లాస్ట్ డేట్ 15th June మాత్రమే. సో దీనికి సంబంధించి ఒక లాస్ట్ డేట్ ఎక్స్టెన్షన్ చేస్తే మీకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది చేస్తారు. సో ఈ వేకెన్సీస్కి సంబంధించి మీకు సెలక్షన్లో భాగంగా మీకు 23rd June రోజు డైరెక్ట్గా మీకు ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మనకి ఏదైతే ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించి పోస్ట్ వాటికేమో 23rd June రోజు అండ్ మిగతా పోస్టులకేమో 24th June రోజు మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉండొచ్చు, లేకుంటే రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయొచ్చు. అది మీకు ఫర్దర్గా వాళ్ళు డిసైడ్ చేస్తారు. మార్నింగ్ 9 AM నుంచి 9:30 AM లోపు మీకు ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుందన్నమాట. ఎక్కడ అంటే లొకేషన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో మీకు విశాఖపట్నంలో ఆనందపురము, గంభీరము అండ్ ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ సెంటర్ ఫర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి ప్లాట్ నెంబర్ 40. ఈ లొకేషన్కి మీరు డైరెక్ట్గా వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. మీకు లొకేషన్ కావాలంటే డైరెక్ట్ మనకి గూగుల్ మ్యాప్ లింక్ కూడా నోటిఫికేషన్లో పెట్టారు. అక్కడ మీరు డైరెక్ట్గా లింక్ క్లిక్ చేసి
సో మీరు డైరెక్ట్గా అయితే వెళ్ళొచ్చు ఆ పర్టికులర్ డేట్స్లో. మీకు పోస్టింగ్ వచ్చేసి ఈ మంత్ ఎండింగ్ అంటే జూన్ మంత్ ఎండింగ్ కల్లా మీరు జాబ్లో అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఈ వేకెన్సీస్కి సంబంధించి కూడా ఏజ్ లిమిట్ అయితే చూద్దాము. సో ప్రాజెక్ట్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది నిల్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఫ్రెషర్స్ అందరూ కూడా ఎలిజిబుల్ 28 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. అండ్ మనకి ప్రాజెక్ట్ సైంటిస్ట్ అసిస్టెంట్ ఏ అని చెప్పేసి ఉంది. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. 25 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. అండ్ జాబ్స్కి సంబంధించి సాలరీస్ చూద్దాము. సో ఏదైతే ప్రాజెక్ట్ ఇంజనీర్ వేకెన్సీస్ ఉన్నాయో 34,000 అండ్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ అసిస్టెంట్ ఏమో 23,500 రూపీస్ అనేది పే చేస్తారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకునేటువంటి పోస్టులు అనమాట. సో ఈ ప్రాజెక్ట్ ఇంజనీర్ వేకెన్సీస్కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్, మనకి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అంటే ఇక్కడ చూడండి, మనకి ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించి పోస్ట్ కోడ్ వచ్చేసి 02 అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది నిల్ అని చెప్పేసి ఇచ్చాడు. అండ్ మనకి క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది బీఆర్ బీటెక్ అనేది మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్లో కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో కానీ మినిమం మీరు 55% మార్కులతో పాస్ అయి ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఇంకా సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్ట్ ఉన్నాయి. దీనికి ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి దాని గురించి అయితే చెప్పడం లేదు. సో ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఎంఈఆర్ ఎంటెక్ అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఎంటెక్ చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదనమాట. సో ఎవరైతే బీఆర్ బీటెక్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఈ యొక్క సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకి. అలాగే మనకి నెక్స్ట్ ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ అని చెప్పేసి పోస్ట్ ఉన్నాయి కదా, దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. సో ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఈసీఈ కానీ ఈటీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్కి సంబంధించి కానీ సంబంధిత డిసిప్లిన్స్లో ఎవరైతే డిప్లొమా పాస్ అయి ఉంటారో వాళ్ళ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటికి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు నోటిఫికేషన్లో చూడండి. ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించి ఏమో టోటల్గా 4 ఉన్నాయి. అండ్ ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి 7 ఉన్నాయి. సో మనకి నేను చెప్పినటువంటి వేకెన్సీస్కి మనకి కొంచెం ఎక్కువ సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీకు 23rd అండ్ 24th డేట్స్లో సో మీకు డైరెక్ట్గా సెలక్షన్ అనేది చేయబోతున్నారు. మీకు ఇనీషియల్గా 2 ఇయర్స్ కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు ఈ పోస్ట్లకి. మీకు ఫర్దర్గా వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే ఇంకా మీకు ఆ డ్యూరేషన్ అనేది ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్పేసి కూడా జాబ్ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న మన విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ యొక్క సమీర్ ఆర్గనైజేషన్ సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ రీసెర్చ్కి సంబంధించినటువంటి సంస్థ అనమాట. సో దీనికి సంబంధించిన మీరు సెంటర్ కూడా ఇమేజ్ చెక్ చేసుకోవచ్చు. వైజాగ్లో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట సెంటర్ ఇమేజ్. అండ్ ఇక్కడ మనకి వేరియస్ లొకేషన్స్లో ఉన్నాయి. మనకి ముంబైలో ఉంది, చెన్నైలో ఉంది, కోల్కతా, గువాహతిలో కూడా ఈ యొక్క సంస్థకి ఆఫీసులు ఉన్నాయి. సో ఇక్కడ మీకు చూడొచ్చు కాంట్రాక్చువల్ పొజిషన్స్ అని చెప్పేసి విశాఖపట్నంలో ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ లాస్ట్ డేట్ కూడా చూడొచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లై లింక్ అనేది ఇంకా యాక్టివేట్ అయితే చేయలేదు. సో మీకు ఈ విధంగా అయితే యాక్టివేట్ అవుతుంది. మీకు రేపు లేదంటే ఎల్లుండి మీకు ఇక్కడ లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను వీడియో చేసే టైంకి అయితే ఇంకా లింక్ యాక్టివేట్ కాలేదు. సో మీరు ఫర్దర్గా అయితే చెక్ చేసుకోండి. ఇంట్రెస్ట్ వాళ్ళు అప్లై చేసేటప్పుడు మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్ వీడియో చేస్తాను. ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు డెఫినెట్గా కామెంట్లో అయితే తెలపండి. సో మాకు కాంట్రాక్ట్ అయినా పర్వాలేదు, మాకు ఎగ్జామినేషన్ లేకుండా కానీ లేదంటే చిన్న రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా జాబ్ కావాలని వాళ్ళు మాత్రం మంచి ఆపర్చునిటీ. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు జాబ్స్ గురించి కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.